ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెస్ట్ జోన్లో బానూరు విలేజ్ దగ్గర ఉన్నామండి. సో మీకు ఏదైతే కనపడుతుందో ఇదంతా కూడా మనకి జూమ్ చేస్తున్నానండి. సో ఇదంతా కూడా బానూరు విలేజ్ అండి. ఇదంతా కూడా మనకి టోటల్ మొత్తం బానూరు విలేజ్ ఇది. సో ఈ బానూరు విలేజ్కి నియర్ బై మనకి లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ అని చెప్పేసి మీకు కనపడుతుంది కదా. లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ అని చెప్పేసి మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మీకు చూస్తున్నటువంటి మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నేను మీకు ప్రస్తుతం అయితే జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. సో మనకు ఇక్కడ ఏదైతే మీకు కనపడుతుందో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. జస్ట్ ఇది ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అవుతుంది. సో ఇలా వచ్చి మనం లెఫ్ట్కి తీసుకుంటే మనకి ఇదంతా కూడా మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డు. సో ఆల్రెడీ హౌజెస్ అన్నీ ఉన్నాయండి. ఇందులో మొత్తం హౌజెసే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా ఈ ప్రాజెక్టులు అన్నీ హౌజెసే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ఒక 100 హౌజెస్ అయితే ఉంటాయండి. ఇందులో మీకు అక్కడక్కడ కొన్ని ఎంటీ ల్యాండ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ ల్యాండ్స్లోనే కొన్ని మనకు సేల్కి అయితే వచ్చాయి, రీసేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా కొన్ని. సో మనకు ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా ఇచ్చారండి. మనకి ఈ రోడ్ మెయిన్ రోడ్ ఎండింగ్లో ఎక్కడైతే మీకు ఎల్ షేప్లో కనిపిస్తుందో ఇది మనకి క్లబ్ హౌస్ అండి. ఇక్కడ మనకి క్లబ్ హౌస్ ఇచ్చారు. సో మనకి ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి. ఇది ఇక్కడ కనపడేది స్విమ్మింగ్ పూల్ ఇది. సో మనకు ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్, మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్ ఆపోజిట్లో మనకు ఇదంతా కూడా డిఎస్ఆర్ వాళ్ళు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే డిఎస్ఆర్ వాళ్ళు మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దీనికి బ్యాక్ సైడ్ మీకు 60 ఫీట్ రోడ్ ఒకటి కనపడుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి హై టెన్షన్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి స్టెర్లింగ్ యాస్టర్ మెడోస్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మనకి స్టెర్లింగ్ యాస్టర్ మెడోస్. సో ఇది వచ్చేసి మెయిన్ 100 ఫీట్ రోడ్డు. సో ఇది లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్, ఇది డిఎస్ఆర్ వాళ్ళ విల్లా ప్రాజెక్టు. మనకి ఇదంతా కూడా మనకి స్టెర్లింగ్ యాస్టర్ మెడోస్ ప్రాజెక్ట్ అండి. ఇందులో కూడా మనకి హౌసెస్ అయితే వచ్చాయి. సో ఇందులో కూడా మన దగ్గర ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రైమ్ 100 ఫీట్ రోడ్డుకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో మీకు దీని పక్కకే మీకు తెల్లగా మట్టి రోడ్డు కనపడుతుంది కదా. సో ఇది మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి 2 వర్డ్స్ మనకి ముందుకెళ్తే మనకి లహరి రిసార్ట్స్ వస్తుందండి. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా ఇట్లా కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇదంతా కూడా లహరి రిసార్ట్ పాయింట్. జస్ట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే మనకు మైఫేర్ విల్లాస్ వస్తాయండి. కొంచెం ముందుకు వస్తే ఇదే రోడ్లో మనకి ఇవన్నీ కూడా మైఫేర్ విల్లాస్ అండి. సో మైఫేర్ విల్లాస్కి పక్కనే మనకి ఇక్కడ డ్యూక్స్ కౌంటీ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇట్లా మనకి ఒకటే రోడ్ అండి, స్ట్రైట్ రోడ్. మనకి డైరెక్ట్గా వచ్చేస్తే మనం కొల్లూరు ఎగ్జిట్ దగ్గరికి వచ్చేస్తామండి. సో ఇది మనకి కొల్లూరు ఎగ్జిట్ ఇది. సో మీకు ఏంటంటే ఒకటే రోడ్ అండి. కనెక్టివిటీ అప్రోచ్ రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మీకు ఈ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ ప్రాజెక్ట్ అయితే మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి అయితే ఆనుకొని ఉంటుంది. ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ మనకి బానూరు శంకరపల్లి మెయిన్ రోడ్ అండి. సో ఇందులో మనకి ప్రైసెస్ కూడా చాలా మంచి ప్రైసెస్ ఉన్నాయండి, రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో దయచేసి నేను ప్రైసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయనండి. మీకు ఒకవేళ రియల్గా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఎండ్ యూజర్ల కన్స్ట్రక్షన్కి వెళ్దాం అనుకున్నా కానీ ఒకవేళ మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. సో నేను మీకు ఇప్పుడు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీకు ఏదైతే ఫ్రంట్ మీరు చూస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి 100 ఫీట్ రోడ్ అండి. సో మనకి బానూరు టు శంకరపల్లి, మనకి పటాన్చెరు నుంచి బానూరు మీదుగా శంకరపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు. మనకి ఆపోజిట్లో కనపడుతున్నటువంటి బ్లూ కలర్ షీట్స్ వచ్చేసి మనకి డిఎస్ఆర్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇటు మనకి ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఎదురుగా కనపడే హౌస్ వచ్చేసి అది వచ్చేసి మనకి స్టెర్లింగ్ యాస్టర్ మెడోస్ అండి. సో అది స్టెర్లింగ్ యాస్టర్ మెడోస్ మనకి
ఈ ప్రాజెక్ట్కి ఆనుకొనే మనకు 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు అప్రాక్సిమేట్లీ 40 ఎకర్స్ వరకు ఉంటుందండి. 40 ఎకర్స్ వరకు ఉంటుంది ఈ ప్రాజెక్టు. చాలా మంచి కమ్యూనిటీ అండి, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనకి ఈ ఎదురుగా కనపడే బిల్డింగ్ వచ్చేసి కమర్షియల్ కాంప్లెక్స్ అండి. ఇది వచ్చేసి మనకి కమర్షియల్ కాంప్లెక్స్ కింద వదిలిపెట్టారు. మనకి ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా మనకి మనకి మార్ట్స్ కానీ, లేకపోతే ఏదన్నా మనకి డైలీ నీడ్ వెజిటేబుల్స్ కానీ, ఆల్ దీస్ థింగ్స్ ఇక్కడ ఉంటాయండి. సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుందండి. మీకు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా. నేను ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో నుంచి మీకు మెయిన్ మనకి కమర్షియల్ కాంప్లెక్స్ ఏందో అక్కడికి వచ్చి నేను మీకు చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, లేఅవుట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి లేఅవుట్. ఇలాంటి లేఅవుట్లో మనం ఒక 1000-2000 గజానికి 1000-2000 ఎక్కువ పెట్టినా కూడా మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందండి. దట్ టు ఎండ్ యూజర్స్కి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఎండ్ యూజర్స్కి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షను. కోర్స్ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి కట్టుకొని ఉండడానికి చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇందుట్లో మన దగ్గర సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ అయితే సేల్కి ఉన్నాయండి ఇందులో. సో మీరు చూస్తున్నారు కదా, కొన్ని ప్లాట్స్ మనకు ఖాళీగా ఉన్నాయండి. కొన్ని ప్లాట్స్లో హౌజెస్ అయితే కట్టలేదు. సో అది మనకు సేల్కి ఉన్నాయండి కొన్ని ప్లాట్స్ అయితే. 267 స్క్వేర్ యార్డ్స్ అండ్ 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే ప్రజెంట్ మన దగ్గర సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. బీడీఎల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. బానూరు విలేజ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో దాంతోపాటు మనకి క్లబ్ హౌస్ అని చెప్పాను కదండి, మీకు ఎదురుగా కనపడేది క్లబ్ హౌస్ అండి. మీకు ఎదురుగా వైట్ కలర్లో బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇదే రోడ్డుకి. సో అది వచ్చేసి మనకి క్లబ్ హౌస్. సో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఒక కమ్యూనిటీ అండి, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇది. సో ఇందుట్లో మనకి అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయండి. మనకి ప్లే గ్రౌండ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఎవరైనా కూడా ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఎండ్ యూజర్స్ కానీ ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో మంచిగా కొని పెట్టేసుకోవచ్చండి. సో ఇందుట్లో మనకి సైజెస్ విషయానికి వస్తే అన్నీ కూడా 267 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఉన్నాయండి ఇందుట్లో ప్లాట్ సైజెస్. ఇందుట్లో హౌజెస్ కూడా 267 స్క్వేర్ యార్డ్స్లో ఎక్కువ కట్టుకున్నారండి. సో కంప్లీట్ బీటీ రోడ్స్ ఉంటాయి మనకి, రైట్ లెఫ్ట్ అంటే ప్లాట్లు కూడా మనకి, హౌజెస్ కూడా ఈస్ట్ టు వెస్ట్ ఉంటాయి. సో ప్రతి జంక్షన్ దగ్గర మనకి సీసీ కెమెరా సర్వైలెన్స్ కూడా ఉందండి. ఇక్కడ మీకు సీసీ కెమెరాస్ కూడా కనపడతాయండి. మీరు వీడియోలో జాగ్రత్తగా వాచ్ చేస్తే మీకు ప్రతి జంక్షన్ దగ్గర, ప్రతి పాయింట్ దగ్గర మీకు సీసీ కెమెరాస్ కనపడతాయి. ప్లస్ ప్రతిది ఏ అనౌన్స్మెంట్ చేద్దామన్నా కూడా వీళ్ళు పబ్లిక్గా క్లబ్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు కమ్యూనిటీలో వాళ్ళకి, ఇంటింటికి వెళ్ళి చెప్పకుండా. మీకు రైట్ సైడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడక్కడ మైకులు కూడా కనపడతాయండి ఈ వీడియోలో. సో మీకు ఇందుట్లో డ్రైనేజ్, కంప్లీట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారండి. కొంచెం పవర్ అయితే మనకి బయట ఉంటుంది. సో అదర్వైజ్ మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. మంచి కమ్యూనిటీ అండి. లాంగ్ టైమ్ ఇన్వెస్టర్స్కి కానీ, షార్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ కానీ ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షను. పటాన్ చెరువుకి, ఇటు కొల్లూరుకి, మోకిళ్ళకి, మనకి ఇటు కోకాపేటకి, మనకి గచ్చిబౌలి, మనకి హైటెక్ సిటీ వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. సో కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఒక 40,000, 42,000, 45,000 ఆ రేంజ్లో అయితే ఇందులో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే చెప్పను. సో దయచేసి దీన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను దాని డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తానండి. ఎందుకంటే మల్టిపుల్ ప్లాట్స్, మల్టిపుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో అన్నీ నేను చెప్పలేను ఈ వీడియోలో. సో ప్రైసెస్ అయితే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలనండి. సో ఇందుట్లో మనకి కంప్లీట్ బీటీ రోడ్స్ ఉంటాయండి. ఎంట్రన్స్ కూడా మనకి సెక్యూరిటీ ఉంటారు, మీరు వీడియోలో చూసే ఉంటారు ఇందాక. సో మనకి ఎంట్రన్స్లో కూడా సెక్యూరిటీ ఉంటారు, 24/7 సెక్యూరిటీ, సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది. సో మనకి హౌజెస్ కూడా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని, రోడ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. ఒక విలేజేనండి, బానూరులోనే ఇంకొక విలేజ్ అనుకోవచ్చండి ఈ కమ్యూనిటీని. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, పటాన్ చెరువు, శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి.
ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నేను మీకు లేఅవుట్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కంపల్సరీగా 100% నేనైతే షేర్ చేస్తానండి. మీకు మా ఛానల్ని వాచ్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.